యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మున్సిపాలిటీ అతిపెద్ద మున్సిపాలిటీ అని చెప్పవచ్చు. ఈ మున్సిపాలిటీ మొత్తం 35 వార్డులు ఉన్నాయి. 35 వార్డులో 24వ వార్డు అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి రత్నపురం బలరాం అక్షయ్ గారు బరిలో ఉంటున్నారు. ఈసారి మహిళగా అవకాశం వచ్చింది. మహిళకు అక్షయ్ గారు బరిలో ఉంటున్నారు. ఎందుకంటే బలరాం టౌన్ అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీలో తెలియని వారు ఉండరు. ఖచ్చితంగా బలరాం ఎప్పటి నుంచో కూడా బీజేపీలో కొనసాగుతున్నారు. ఎన్నో కార్యక్రమాలు పేద ప్రజల కోసం తీసుకుని చెప్పవచ్చు. వారి భార్యకు అవకాశం వచ్చింది. 24వ వార్డు అభివృద్ధి పరుస్తానని చెప్పి ముందుకు వస్తున్నారు. ఒకసారి అక్షయ్ గారితో మాట్లాడదాం. అక్షయ్ గారు చెప్పండి, మీకు మహిళగా అవకాశం వచ్చింది. మీ భర్త సుపరిచితుడు, ఎంతో మందికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి బీజేపీలో. అదేవిధంగా ఈ వార్డుకు సంబంధించి ఎలాంటి సమస్యలు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఎట్లాంటి సమస్యలు ఇస్తారని చెప్పి మీరు ముందుకు వెళ్తున్నారు? భారతీయ జనతా పార్టీ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 24వ వార్డు కౌన్సిలర్ గా నేను పోటీ చేస్తున్నందుకు నాకు నరేంద్ర మోడీ గారి తరఫున బీజేపీ తరఫున ఈ అవకాశం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్డు నెంబర్కి వచ్చేస్తే ప్రతి వారు అంటున్నారు ఏమైనా కానీ ఈ చిన్నగా ఉన్నాయి, రోడ్లు చిన్నగా ఉన్నాయి, ఇవన్నీ ఇరుకు వస్తున్నాయి, ఇబ్బంది అనిపిస్తుంది, వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది అని చెప్తున్నాను. దీనికోసం నేను ఏదైనా నా వంతు ఖుషిగా చేయాలని అనుకుంటున్నాను. డ్రైనేజీకి ఇబ్బంది ఉంది, రోడ్లు చిన్నగా ఉన్నాయని వస్తుంది చెప్తున్నారు. నేను వాటి గురించి వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా దోమల వల్ల గానీ ఈగల వల్ల గానీ చేస్తానని, పేద ప్రజల కోసము నేను ఎలాంటి పనినైనా ఎలాంటి సహాయమైనా చేయడానికి నేను ముందుగా ఉంటున్నాను. సంక్షేమ పథకాలు ఎలాంటివైనా అమలు చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. బీజేపీ నుంచి అత్యధికంగా ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. చూస్తున్నాం, రత్నపూర్ బలరాం అంటే తెలియని వారు ఉండరు. బీజేపీలో చురుకుగా ఉంటారు, అందరితో సుపరిచితుడు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే భువనగిరి పట్టణానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఈసారి 24వ వార్డు మహిళకు అవకాశం వస్తే వారి భార్య నిలబెట్టారు. అదేవిధంగా బలరాం కూడా ఎంతో కష్టపడుతున్న విషయం చెప్పవచ్చు. ఈ వార్డుకు సంబంధించి బలరాం గారు, అసలు ఈ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, బలరాం గారు ఎలాంటి గుర్తించారు, మరి ఎట్లాంటి సమస్యలు పరిష్కరించే వైపు మీరు ముందుకెళ్తున్నారు? గతంలో 24వ వార్డుకి సంబంధించి కౌన్సిలర్ గా 5 సంవత్సరాలు సేవ చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ వార్డులో ఏ సమస్య ఉన్నా కూడా ముందుండి అందరూ ఆదరణతోని అన్ని కార్యక్రమాలు చేయడానికి నేను ముందున్నాను. ప్రతి విషయానికి స్పందించే విధంగా, వారికి అనుకూలంగా పనిచేసే విధంగా ఈ 5 సంవత్సరాలు గడిచినాయి. అదే విధంగా ఈసారి కూడా అవకాశం ఇస్తే మా ఆవిడ ద్వారా ఇంకా ఏవైతే పనులు మిగిలి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి పూర్తి బాధ్యత తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నాయని అడుగుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు ఎలాంటి పనులు చేశారు, ఇప్పుడు ఎలాంటి సమస్యలు గుర్తించారు, ఆ ప్రజల కోసం మీరు ఎలాంటి సమస్యలు పరిష్కరించే వైపు వెళ్తున్నారు? అయితే గతంలో ఎక్కడైతే ఉన్నదో ఇప్పటి వరకు 40 సంవత్సరాలు భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ అనే సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా గెలవకపోవడం, ఈసారి తెలంగాణలో ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ద్వారా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి కట్టేయడం కోసం ప్రయత్నం చేశారు. కానీ అందులో వచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించినటువంటి 1,80,000 రూపాయలు ఉన్నాయని కూడా ప్రజలు గుర్తించాలి. కేవలం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాపాలన అనే ఉద్దేశం కాకుండా వచ్చినటువంటి 5 లక్షల లోపల ఉన్నటువంటి 1,80,000 రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నది. అదేవిధంగా ప్రజలు ఏవైతే తీసుకుంటున్నామని చెప్తున్నారు, రేషన్ కార్డు మాత్రమే కేవలం ప్రభుత్వం ఇస్తున్నామని చూపించుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరికి ఇస్తున్నటువంటి 5 కిలోల సన్న బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారానే వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కరోనా సమయం కష్టకాలంలో కూడా టీకా విషయానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వమే చేసింది. అదేవిధంగా ఎక్కడ ఇప్పటి వరకు 14th and 15th ఫైనాన్స్ కి సంబంధించిన నిధుల ద్వారానే మున్సిపాలిటీలు నడుస్తున్నాయి. ఈ మున్సిపాలిటీలలో జరుగుతున్న ప్రతి అభివృద్ధిలో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు, గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు మున్సిపాలిటీకి చేసినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా వాళ్ళు కేటాయించిన డబ్బుల ద్వారా జరగలేదు. కేవలం అంటే బలరాం గారు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది. దానికి సంబంధించి ఎన్నో పథకాలు బీజేపీ తీసుకొస్తుంది. వాటిని మరి ప్రజల్లో అవగాహన కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసలేరు? ఎందుకంటే మీరు అంటున్నారు ఇండ్లే విషయమే కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డ్సే కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇవన్నీ పథకాలకు సంబంధించి ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉంటుంది కదా. ఇప్పుడు మీకున్నటువంటి పరిచయాలతో ఈ కాలనీ కాదు పట్టణానికి సంబంధించి ఎలాంటి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా అమృత్ పథకం కింద వచ్చేసేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి అమృత్ పథకం ద్వారా ఖచ్చితంగా మున్సిపాలిటీల డెవలప్మెంట్
కోసం మేము అహర్నిశలు కష్టపడుతున్నాం. కేవలం నా వార్డు కోసం అనే కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎక్కడైతే మా అభ్యర్థులు అందరూ పనిచేస్తున్నారో ఆ అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏవైతే నిధులు రావాలనో ఆ నిధులన్నీ కూడా మేము తీసుకొని వస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇస్తున్నాం. అదే విధంగా కృషి చేస్తాం. ఇప్పటి వరకు కేవలం మీరు అడుగుతున్నట్టు ఓన్లీ సన్న బియ్యమే కాదు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కేవలం కాదు, కరోనా సమయంలో ఇచ్చినటువంటి టీకాలే కాదు, ఇప్పటి వరకు కిసాన్ సన్మాన్ నిధి కింద కానీ, ఉజ్వల గ్యాస్ కింద కానీ ప్రతి ఒక్కరికి ఏ సంక్షేమ పథకం అవసరం ఉన్నా, వైద్య విషయానికి వస్తే ఆయుష్మాన్ భారత్ కానీ ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇస్తుంటే గతంలో ఉన్నటువంటి పాలకులు నిర్లక్ష్యం వహించి తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం చేస్తలేదని చెప్పేసి పబ్లిక్ లో ప్రభాగాండ సృష్టించడమే తప్ప వాళ్ళు ఏం చేసింది కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం వాటా లేకపోయి ఉంటే రాష్ట్రం ఈ విధంగా అభివృద్ధి చెందేది కాదు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల విషయానికి వస్తే నితిన్ గడ్కరీ గారు ఎప్పుడు ఇక్కడి నుంచి పోయినా చూసినా రోడ్ల విషయానికి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడి వరకు రోడ్లు వేయడానికి ఎంత అమౌంట్ కావాలన్నా ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తున్నటువంటి వ్యక్తి నితిన్ గడ్కరీ గారు, మా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. కేవలం ఒకవేళ తెలంగాణలో రాష్ట్రం మా భారతీయ జనతా పార్టీ పాలన లేకపోయినా కూడా ప్రజలందరూ నాకు భారతీయ జనతా పార్టీ ఒకటే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభా మొత్తం నా కుటుంబమే అని భావించేటటువంటి తండ్రి లాంటి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈ దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది. అదేవిధంగా మాకి ఈసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగానైతే పనిచేస్తుందో నా వార్డు ప్రజలకు కూడా అదే విధంగా సేవ చేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా వారందరినీ కూడా కోరుతా ఉన్నాం. 5 సంవత్సరాలు కౌన్సిలర్ గా ఎన్నో పనులు చేశాను. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ప్రతి పథకంలో భాగస్వాములు చేస్తూ ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం నేను కృషి చేస్తాను. ఈ యొక్క అవకాశం మా భార్యకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మా భార్యకు అక్షయ్ గారికి ఓటేసి మమ్మల్ని గెలిపించినట్లయితే ఖచ్చితంగా 24వ వార్డును ఒక ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని చెప్పి బలరాం గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ అరుణ్తో శరత్, భువనగిరి.